విచారణకు కేసీఆర్ సార్ విచారణకు పోతాడంటవా? ఏమో నాకు డౌటే. పోతుండొచ్చబ్బా. లేలే కరెంటు కమిషన్ విచారణకే ఓలేక కోర్టుల కేసులేసే హౌ అసెంబ్లీకి సుతా డుమ్మాలు కొట్టిండు. ఈడికి కూడా పోతాడనే నికరం లేదుల్లా. అది వేరు ఇది వేరు. పిలిచినప్పుడు పోకుంటే కోర్టులు ఊకుంటాయా? సీరియస్ యాక్షన్ తీసుకుంటాయి మళ్ళా అని గీ వార్త చూసినాక మీరు మాట్లాడుకునుడు గ్యారంటీ. మేడిగడ్డ కేసులో ఇంకో నోటీస్ వచ్చింది కేసీఆర్ సార్కు. ఎంక్వైరీ కమిషన్ కెళ్ళి కాదులో భూపాలపల్లి కోర్టు నుంచి నిరుడు పిల్లర్ గుంగినప్పుడు సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదట. కోర్టుకు పోతే కొట్టేసిరట. ఇక లాభం లేదని సీదా హైకోర్టుకు పోయిండు. లేలే కింది కోర్టుకే మేము చెప్తాం అనగానే ఈడికొస్తే సారుకు ఇంకో 7గురికి నోటీసులు వచ్చినాయి అన్నట్టు. పాత మంత్రి హరీష్ రావు సారు, అప్పటి ప్రాజెక్టుల పెద్ద ఆఫీసర్ రజత్ కుమారు, సీఎంఓ ఆఫీసర్ స్మితా సబర్వాలు, 2 ఇంజనీర్లు, మెగా కంపెనీ ఓనర్ కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ కంపెనీ మేనేజర్ కు నోటీసులు అందినాయి. వచ్చే నెల 5 తారీఖు నాడు కోర్టుకు రావాలని ఆర్డర్ వేసింది. మేడిగడ్డ ప్రాజెక్టు ఎవరికి వినియోగపడలే. జయశంకర్ జిల్లాకు సుక్క నీరు రాలే. కాబట్టి నువ్వు 1,35,000 కోట్లు వెంటనే కేసీఆర్ దగ్గర నుంచి సొమ్మును రికవర్ చేసి తెలంగాణ ప్రజానీకానికి చెందే విధంగా సీఎం సీట్ ఉన్న కేసీఆర్ గారు ఆత్రపెట్టి ఆగమాగం ప్రాజెక్టు కట్టించిందని ఫస్ట్ కాంచెల్లి లొల్లైతుంది. ఇంతలనే మేడిగడ్డ కాడ పిల్లర్ గుంగే వరకు అటెవ్వల్ని ఓనియలేదు. ఏమైందో బయటికి తెలవనీయలేదు. మొత్తం లాపర్వా చేసిరని రాజలింగమూర్తి అన్నటైనా కొట్లాడుతున్నట్టు. ఆల్రెడీ కాళేశ్వరం మీద ఎంక్వైరీ నడుస్తుండగానే ఇప్పుడు కోర్టు నోటీసులు వచ్చినాయి. కరెంట్ ఎంక్వైరీకి ఫోన్ అంటే ఫోన్ అని దేశం పెద్ద కోర్టు దాకా వాయే. మరి ఈ కేసులోనే పాత సీఎం సారు కోర్టు విచారణకు పోతాడు.